రేవంత్ త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అటకెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కథా చిత్రం పార్ట్ 2ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు. కేసులో ఉన్నది ఎవరు, కేసును నీరుగార్చడానికి కారకులెవరు అనే దానిపై లోతైన దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్కు టాలీవుడ్లోని కొందరు ప్రముఖులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యలో ఆగిపోయిన టాలీవుడ్ డ్రగ్స్ కేసును తిరిగి విచారించే పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించిన అకున్ సబర్వాల్ ను తిరిగి తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా మాట వినని టాలీవుడ్ ప్రముఖులను ఇటు బీఆర్ఎస్ పెద్దలకు గట్టి షాక్ ఇచ్చే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని కేంద్ర సర్కార్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ భర్త డైనమిక్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ను తిరిగి తెలంగాణకు పంపించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లిన మరో డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అకున్ సబర్వాల్ మళ్లీ తిరిగి తెలంగాణకు పంపించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 11న అకున్ సబర్వాల్ ను తెలంగాణకు రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో విధులు నిర్వహించిన అకున్ సబర్వాల్ సంచలనాలు సృష్టించిన కేసులను డీల్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఎక్సైజ్ కమిషనర్ గా అకున్ సబర్వాలే డీల్ చేయడం గమనార్హం. ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన 2023లో కేంద్ర హోంశాఖలోని డిప్యూటేషన్ పై వెళ్లారు. ప్రస్తుతం ఐటీబీపీ ఐజీగా విధులు నిర్వహిస్తున్న అకున్ సబర్వాల్ తెలంగాణకు తిరిగి వస్తున్నారు. అయితే అకున్ సబర్వాల్ తెలంగాణకు తిరిగి రావడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన స్పెషల్ రిక్వెస్టేనని సమాచారం. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్టోబర్ 7వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహించిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్ అనంతరం అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణకు మరింత మంది ఐపీఎస్లను కేటాయించాల్సిందిగా స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి చేసిన రిక్వెస్ట్ ఫలితమే అంటూ కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. అంతేకాకుండా స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ని తెలంగాణకు తిరిగి తీసుకురావడం కూడా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అకున్ సబర్వాల్ ను తెలంగాణకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేయగా గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన అకున్ సబర్వాల్ ఇప్పుడు తెలంగాణకు వస్తే తన అనుభవాన్ని ఉపయోగించి ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని పూర్తిగా రూపుమాపొచ్చని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియదు కానీ నిజంగానే అకున్ సబర్వాల్ ను డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణకు తీసుకొస్తే మాత్రం రేవంత్ రెడ్డి స్ట్రాటజీని చాలా మంది మెచ్చుకునే అవకాశం లేకపోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు.
సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన 6 కేసులను కోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసులో సరైన ప్రొసీజర్ పాటించకపోవడం వల్లే కేసును కొట్టివేసినట్టుగా కోర్టు స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రకంపనలు సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. 2018లో పలువురు తారలపై నమోదు చేసిన 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టివేసినట్టు తెలిపింది. 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తరుణ్తో పాటు పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నెలల తరబడి విచారించినా ఫలితం లేకపోయింది. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నమోదైన కేసులలో 6ని నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్టు కోర్టు పేర్కొంది. డ్రగ్స్ కేసు నమోదులో సరైన ప్రొసీజర్ పాటించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ముమైత్ ఖాన్, నటులు తరుణ్, నవదీప్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసింది. వీరితో పాటు నందు, మాస్ మహారాజా రవితేజ, తనీష్లు ఈ లిస్టులో ఉన్నారు. 2017 జూలైలో ఆబ్కారీ శాఖ డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ను అరెస్ట్ చేసిన అబ్కారీ పోలీసులు అతని సెల్ ఫోన్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను సిట్కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిచి ప్రశ్నించారు. కొందరి వెంట్రుకలు, గోర్ల నమూనాలు సేకరించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆబ్కారీ అధికారులు 12 నేరాభియోగ పత్రాలను వివిధ కోర్టులలో దాఖలు చేశారు. కానీ ఏ నేరాభియోగ పత్రంలోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను పొందుపరచలేదు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కొంతమందిని నేరాభియోగ పత్రాల్లో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ల పాత్రపైన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు 2 కేసులను కొట్టేసింది. ప్రస్తుతం మరో 6 కేసులు మల్కాజ్గిరి, నాంపల్లి కోర్టులో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాలానగర్ అబ్కారీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్టు అబ్కారీ అధికారులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు. ఇదిలా ఉంటే తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ను ప్రశ్నించారు. పిల్ వేసి డ్రగ్స్ కేసుపై పోరాడినట్టు తెలిపారు. డ్రగ్స్తో రకుల్ ప్రీత్ సింగ్తో సంబంధం లేకుంటే కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 1000 కోట్ల పరువు నష్టం అంటే 1000 కోట్లు ఇచ్చి ఏమైనా అనొచ్చా అంటూ ఎద్దేవా చేశారు. డ్రగ్స్ టెస్ట్కు రావాలంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఆందోళనకు దిగారు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ నేరగాళ్లు పాల్గొనే కొకేన్, హెరాయిన్, చెరస్ ఎన్నో పేర్ల రూపంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నేరాలను నిషేధించడానికి వాళ్ళకి పరిధి లేదు. విచారణ చేయడానికి కూడా వాళ్ళకి పరిధి లేదు. వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో కూడుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలు పెట్టనుంటే
ఈ విచారణ సజావుగా జరిగి ఈ దేశానికి రహస్యంగా రవాణా చేస్తున్న ఈ మహమ్మారిని నిషేధించవచ్చని ఆనాడు నేను శాసనసభ్యుడిగా ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు, డిఆర్ఐ డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్లకు, సిబిఐకి, ఈడీకి, వివిధ విచారణ సంస్థలకు సంబంధించిన జాతీయ స్థాయి అధికారులకు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదు మీద వాళ్ళు విచారణ చేపట్టడం ఆలస్యం చేయడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నేను ఫైల్ చేశాను. నా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నెంబరు 202/2017 సంవత్సరం. ఈ సంబంధిత శాఖలన్నింటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేసి కోర్టులో నేను కేసు ఫైల్ చేశాను. ఆ కోర్టు ఈ అన్ని సంస్థలకు నోటీసులు పంపించింది. రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ఎమ్మెల్యే మీ శాఖలకు తెలంగాణ రాష్ట్రంలో అమ్మబడుతున్న, వినియోగించబడుతున్న నిషేధిత మాదక ద్రవ్యాల మీద విచారణ చేయడానికి ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున మీకు ఫిర్యాదు చేస్తే మీరు ఆ ఫిర్యాదును పక్కన పెట్టిండ్రు. ఆ ఫిర్యాదు మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పండి కోర్టుకు. ఆయన కోర్టు తలుపు తట్టిండు. ఉమ్మడి ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా లేకుండే, ఏదో చోట లిక్కర్ సమస్య ఉండేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో దొరుకుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే. కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈ రోజు దొరుకుతున్న డ్రగ్స్ కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్ కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్ లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు? ఆ సిట్ ఎక్కడికి పోయింది? ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్ లో ఏవైతే టెలిఫోన్లు కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏది కూడా ఈ రోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు. వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను ఈడీకి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నాశనం చేసిందని, పేద మహిళలు సైతం కుటుంబంలో మగవారికి డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కనుక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేకుండా చూడాలని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా బయటకు లాగి చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా ప్రతిపక్షాలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కేటీఆర్ కొంతమంది సినీ తారలను డ్రగ్స్ మత్తులో ముంచెత్తారని, అందుకోసమే అక్రమంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారని విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. మొత్తం మీద అకుల్ సబర్వాల్ రాష్ట్రానికి తిరిగి రావడం, డ్రగ్స్ ను అరికట్టడంలో సక్సెస్ అవ్వడంతో పాటు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.